హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఇదైతే థర్స్డే రోజు మార్నింగ్ మినీ వ్లాగ్. నిష్వికాని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇంకా ఫాస్ట్గా పూజ చేసుకోవడానికి అన్ని రెడీ చేసుకుంటున్నాను. ఇంకా బాబా పూజ చేసేటప్పుడు ఎంటీ స్టొమక్తో చేస్తే బాబాకి అస్సలు నచ్చేది కాదట. నేను చాలా బుక్స్లో కూడా చదివాను, విన్నాను. అందుకే ఇప్పుడు ఏదో ఒకటి తినేసి పూజ స్టార్ట్ చేయాలి. అది కూడా ఫాస్ట్గా అవ్వాలి అండ్ 2-3 అవర్స్ వరకు ఆకలి వేయకూడదు. అందుకే రాగి జావ అయితే బెస్ట్ అని అది ప్రిపేర్ చేసుకున్నాను. దానికోసం ఇలా కొన్ని వాటర్ బాయిల్ చేసుకుని దాంట్లోనే సాల్ట్ కూడా వేసేసా. తర్వాత ఒక గ్లాస్లో 2 స్పూన్స్ రాగి పౌడర్ తీసుకొని కొన్ని వాటర్ వేసి లమ్స్ ఏం లేకుండా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఆ బాయిల్ అవుతున్న హాట్ వాటర్లో అది వేసేసేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10-15 మినిట్స్ కుక్ చేస్తే చాలు. అది జావ కన్సిస్టెన్సీ ఫామ్ అయిపోతుంది. నార్మల్గా అయితే అలా వేడిగా ఉన్నప్పుడే తాగేసేయచ్చు, కానీ నేను దాంట్లో మజ్జిగ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. అందుకే కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టి దాని తర్వాత కొంచెం ఒక టంబ్లర్లో వేసేసి దాంట్లోనే కర్డ్ కానీ మజ్జిగ కానీ యాడ్ చేసుకోవచ్చు. మంచిగా డైజెషన్ అవ్వడం కోసం నేను కొంచెం జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేశాను. సాల్ట్ ఏమో వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే వేసాను కాబట్టి ఇప్పుడు ఇంకా అవసరం లేదు. అవన్నీ వేసేసిన తర్వాత కొంచెం షేక్ చేస్తే ఇలా మంచిగా మిక్స్ అయిపోతుంది. అలా కూడా తాగేసేయచ్చు, కానీ ఇంకా నేను ప్రోటీన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. అందుకే కొన్ని స్ప్రౌట్స్ అండ్ తురుముకున్న క్యారెట్ కూడా యాడ్ చేసుకున్నాను. మంచిగా తాగేటప్పుడు అవి తగులుతూ ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటది. సో నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇదనమాట. ఇలా రోజు చేసుకొని తాగగలిగితే మాత్రం ఎంత హెల్దీయో కదా. మీరు కూడా కుదిరితే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ వీక్లీ 2 or 3 తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.